మోహన్ బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన మైకు లాక్కొని కొట్టే వ్యక్తి కాదని, అన్ని భగవంతుడు చూస్తున్నాడని అన్నారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆయన చేసిన మంచి పనులను ఎవరూ అర్థం చేసుకోవట్లేదని, జరిగిన సంఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన మొదట నమస్కారం పెట్టారని, అయినా అతను మైక్ పెట్టాడనగా అది మోహన్ బాబు కడుపు తగిలిందని తెలిపారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, భారతదేశంలోనూ యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, ప్రజాప్రతినిధులకు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులు కూడా తెలుసుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు. కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు. నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే, కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. 100% అనాల్సిన అవసరం లేదు. కనీసం 95-99% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి, వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని. ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పరవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు, నటుడిగా మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు, ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పాలి కాదు, మీకే చెప్పాలి. ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు, ఎంత నెగటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరికీ తెలుసు. దానికి నేను బాధపడడం లేదు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, రాత్రుల్లో గేటు తోసుకుని, గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ, రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో. మోహన్ బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన మైక్ లాక్కొని కొట్టే వ్యక్తి కాదని, అన్ని భగవంతుడు చూస్తున్నాడని అన్నారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆయన చేసిన మంచి పనులను ఎవరూ అర్థం చేసుకోవట్లేదని, జరిగిన సంఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఆయన మొదట నమస్కారం పెట్టానని, అయినా అతను మైక్ పెట్టాడని, అది మోహన్ బాబు కన్నుకు తగిలిందని తెలిపారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నానని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక మోహన్ బాబు ఒక ఆడియో అయితే పంపించారు. ఇక మొన్న జరిగిన దాంట్లో రిపోర్టర్ పై ఆయన చేసుకున్నారనే వార్తలే వచ్చాయి. విజువల్స్ లో చూస్తే కూడా ఆయన వైరు మైక్ లాక్కొని రిపోర్టర్ పై దాడి చేసినట్లుగానే కనిపిస్తుంది. మరి ఆయన పంపిన ఆడియోని ఎలా చూడొచ్చు అంటారు? జల్పల్లి మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర జరిగిన మీడియా ప్రతినిధులపై దాడికి సంబంధించి మోహన్ బాబు మరొక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. గత 3 రోజుల నుండి కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న మోహన్ బాబు ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాక ఈ పరిణామాలపై వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే ఏదైతే మీడియా ప్రతినిధి రంజిత్ పై చేసిన దాడిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడో తప్ప పశ్చాత్తాపడ్డట్టు మాత్రం మోహన్ బాబులు కనిపించలేదని చెప్పాలి. ఎవరైనా ఇంటికే వస్తే ఊరుకుంటారా దాడి చేయక అన్నట్టుగా మోహన్ బాబు వ్యవహార శైలి ఉంది. మేము కుటుంబ సభ్యులను పరిష్కరించుకునే దశలో మీడియాకి అత్యుత్సాహం చేయాల్సిన అవసరం ఏంటి అనే విధంగా మోహన్ బాబు మాట్లాడారు. అయితే నేను అంటే మైకు లాక్కు కొట్టే మూర్ఖుని కాదు. దీనికి సంబంధించి నేను అంటే చీకట్లో కనిపించలేదు. ముందు నాకు నా కన్ను దగ్గర మైకు పెట్టారు. కన్నుకు కొద్ది ఉంటే కన్ను పోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎవరైనా చూడలేదు. లాక్కుని ఏం చేశాననేది తెలియదు. కాబట్టి ఆయనపై దాడిని చింతిస్తున్నాను. కానీ ఎవరైనా ఆ ప్లేస్ లో ఉన్నా సరే ఊరుకుంటారా? మీ ఇంటికి వచ్చి అడిగితే ఊరుకుంటారా? ఇంటి సమస్యల్ని బయట లాగడం ఏంటి అంటూ కూడా మోహన్ బాబు ఆ వీడియోలో మాట్లాడారు. అయితే మొదటగా నేను నమస్కారం పెట్టా, అయినా కూడా అతను మైక్ పెట్టాడు. నా కన్నుకు తగిలింది అంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. అయితే జరిగిన ఘటనకి బాధపడుతున్నాను అనుకుంటేనే కూడా ఆ వ్యాఖ్యల్ని సమర్థించడంతో పాటు మీడియా ఉన్నది లేనిది ఉన్నట్టు చూపిస్తుందంటూ కూడా మోహన్ బాబు మాట్లాడిన పరిస్థితి, ఆ వీడియో సందేశాల్లో మాట్లాడిన పరిస్థితి. నేను చేసిన మంచి పనులు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ఘటనను మాత్రం మొత్తం భూతత్వంలో చూపించి తన పరువుని బజార్లుగా వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మోహన్ బాబు మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ విషయంలో జర్నలిస్టులపై దాడి విషయంలో పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అదేవిధంగా మోహన్ బాబు వెపన్ ని సరెండర్ చేయమని ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా ఆయన లాకర్ లో ఉన్నాయంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే మంచు మనోజ్ మాత్రం ఒక బాండ్ పోలీసులకి ఏదైతే సిపి రాజపేట సిపి సుధీర్ బాబుకి ఇచ్చారు. మంచు విష్ణు కూడా సేమ్ ఇదే మోహన్ బాబు మాట్లాడినట్టుగా మాట్లాడాడు. తన తండ్రి ఆ విధంగా చేసే వ్యక్తి కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు అంటూ కూడా సమర్థించాడు తన తండ్రిని. తన తండ్రి ఏది చెప్తే అది చేస్తా, అది మంచైనా చెడైనా అన్నట్టు కూడా మంచు విష్ణు దురుసుగా మాట్లాడి మరొకసారి అహంకార బుద్ధిని బయట పెట్టారు. అంటే మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, అహంకార ధోరణితో కూడా మీడియాపై దాడి చేశారని కూడా దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక మంచు మనోజ్ మాత్రం మీడియా దాడికి బాధపడుతున్నాను, తన తండ్రి అన్న తరపున క్షమాపణ చెప్తున్నానంటూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అదేవిధంగా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాలపై కానీ మంచు విష్ణు మాత్రం అదేవిధంగా మోహన్ బాబు మాత్రం ఏ విధంగా పశ్చాత్తాపం కనిపించలేదు. మీడియా పై దాడి చేసిన దాడిని మాత్రం సమర్థించుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.